హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మేము తోటకూరని మన గార్డెన్లో, టెర్రస్ గార్డెన్లో తోటకూర వచ్చిందండి. సో ఈరోజు మనం తోటకూరని హార్వెస్ట్ చేసుకోబోతున్నాం. సో చూడండి ఎంత చక్కగా తోటకూర ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు కట్ చేస్తాము. ఓకే, తోటకూర హార్వెస్ట్ చేసుకుంటున్నాం. ఓకే, నైస్. చూడండి, మన టెర్రస్లోనే ఇలాగా చక్కగా మనం విత్తనాలు వేసుకొని పండించుకున్న తోటకూర చక్కగా వస్తుంది. చూడండి, ఇట్స్ వెరీ నైస్. వావ్, నైస్. ఫస్ట్ టైం ఇక్కడ కోస్తున్నామండి. ఇలా కోస్తా ఉంటే ఇంకా వస్తుందా చిన్న బుజ్జి? ఓకే, ఫ్రెష్ తోటకూర. వావ్. అరే చూడు, ఇక్కడ మళ్ళీ వస్తుంది అది. అయితే డాడీ ఇట్లా కట్ చేసి ఇప్పుడు ఊర్లో ఉంది కదా ఇంటి వెనకాల, ఇట్లనే తెంపితే ఇటు వస్తుంది. మేము ఇట్లానే తెంపుకుంటాం, అందుకని పర్లేదు, వస్తుంది. ఇట్లయినా వస్తుంది. కాడలు కూడా కావాలి, కాడలు కూడా పెడతారా? సరే, ఒక పని చేద్దాం, ఈసారి ఇట్లా కట్ చేద్దాం. నెక్స్ట్ టైం మీరు నెక్స్ట్ టైం వస్తుంది కదా. పెద్దగా అయింది కట్ చేయరు, కొంచెం ఇట్లా అయింది కదా, ఆకులు పెద్దగా అయింది, మంచిగా ఉంటాయి. మరి లేతగా ఉంటాయి, కొంచెం టేస్ట్ అనిపిస్తుంది. అయితే ఓకే, కొంచెం పెద్దగా ఉంటే ఆకులు బాగుంటాయి. అక్కకు కూడా బాగా తెలుసు. అవును, ఊర్లలో పెంచుతారు కదా. ఓకే ఓకే. సో మా టెర్రస్ మీద టెనెంట్స్ వాళ్ళకు కూడా తోట ఉందంట, వాళ్ళ డాడీ వాళ్ళు కూడా పెంచుతారంట చెప్తుంది. సో ఎలా కట్ చేయాలనేది చెప్తా ఉందన్నమాట. చూడండి, వెరీ లేతగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది మాకు ఫస్ట్ టైం తోటకూర. ఏంటి అది గడ్డి అని ఎట్లా తెలుసు? ఓకే, గడ్డి అని తెలుసుకోవాలి. ఓకే, పీకేసి బయట పడేయాలా? లేదు, ఒరే ఉండురా చీకుగా. చూడండి మా చీకు అండి, అది కట్టేసామని అరుస్తుంది అనమాట, వదిలేయమంటుంది. నేను ఇప్పుడే వదలను. ఇదేంటి సేమ్ తోటకూర? యాక్చువల్గా ఇవి నాటలేదండి అసలు గింజలు. అంతకుముందు ఈ తొట్లలో ఆల్రెడీ డాడీ పెట్టిన తొట్లు అనమాట. ఆల్రెడీ విత్తనాలు పడి ఉంటాయి కదా, అవే వచ్చాయి అన్నమాట. వాటర్ పోసేసరికి వచ్చేసాయి. చీకు చెప్పండి, అదేంటది? పాకింది యాక్చువల్లీ. ఇది సిట్టింగ్ అనుకున్నా గానీ ఇది పాకేది. అది మనం పెట్టలే, గింజలు ఉన్నాయి కదా, గింజలు ఉన్నాయి, వచ్చేసింది అట్లా. సో దీనికి కొంచెం సపోర్ట్ ఇచ్చామనుకో, ఇక రెండు ఉంటాయి. దానికి ఇట్లా చుట్టేసి ఒక కర్ర ఏమైనా ఉందా అన్న? ఇవ్వండి, రెండు వచ్చాయన్నా. ఏదైనా కర్ర ఉందా? ఇక్కడ ఒకటి ఇట్లా పక్క చేద్దామా? ఏది చూడని, ఏది? ఓకే ఓకే, గుడ్. అవును, మనం ఏమన్నా రైలింగ్ మీద నుంచి ఇట్లా కిందికి వచ్చినా ఏం కాచినావు జీ? అలా చేద్దాం. ఇది ఏంటి? ఇది కూడా తోటకూర. ఓకే, ఇక అన్ని తోటకూరేనండి. ఈరోజు మాత్రం తోటకూర హార్వెస్ట్ చేసుకుంటున్నాం. తర్వాత బెండ వచ్చింది, బెండకాయలు. సారీ, బెండకాయలు కాదు, బెండ చెట్లు వచ్చాయి. సో వాటిని వేరే కుండీలలో పెట్టుకోవాలన్నమాట. ఇది ఎర్ర తోటకూర అండి, చూడండి రెడ్ కలర్లో ఉంది. ఫినిష్డా? ఓకే, నౌ
ఇప్పుడు మనం ఏం చేయాలి? అది సగం నుంచి ఓకే, ఇది అక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టుకుందాము. చూడండి తోటకూర ఎంత తోటకూర వచ్చిందో. వావ్. ఇక్కడ సీజర్ తీసుకో. ఇక్కడ బెండ వచ్చింది, ఇదిగో ఇది. సో ఇందులో నుంచి పీకి మనం వేరే దాంట్లో స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇది నార్ కోసం మనము వేర్లతో సహా తీయాలి కదా. ఈజీ అనిపించట్లేదు. ఇంకా కొన్ని వాటర్ పోయాలా? లోతుగా ఉంది. చాలా లోతుగా వెళ్ళిపోయాయి వేర్లు. మొలకలు వచ్చాయి కదా, ఓకే తీసుకెళ్ళి మనం ఇంకో దాంట్లో పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, పట్టుకోనా నేను? ఇక్కడ పెడతా. అవును, పట్టట్లేదన్నా. ఒక్క నిమిషం, నేను రేపు అతను పంపిస్తా, ఏమంటాడో చూద్దాం. అవునవును, చూద్దాం. వాళ్ళు ఏమన్నా ప్లాన్ చెప్తారేమో చూస్తాం. ఈ పక్కన ఏంటి చూసావా చిన్న వచ్చి? ఇవి ఏంటి? అవి తోటకూరనే, వేరే ఉండాలి. ఇవి తెంపేయచ్చు చిన్న వచ్చి. ఇవి తెంపేయచ్చు. అంటే చిన్నగా ఉన్నాయి అన్నది అక్క. లేలే, ఇగో ఆకులు పెద్దగానే, ఇంకెంత ముదిరిపోతాయి అప్పుడు. ఇవి ఇక్కడ అది గోరుచుక్కుడు పాలకూర రెండు ఉన్నాయి. ఓకే, పాలకూర వచ్చింది సంపత్. చూడండి పాలకూర వచ్చింది ఇందులో, ఎంత ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్ ఫ్రెష్. ఇది ఎర్ర తోటకూర. వావ్, ఎర్ర తోటకూర ఇప్పుడే కోయొద్దు మనం, ఇంకా పెరగాలి. ఇది అది టమాటా, సొరకాయ బీరకాయ ఏదో ఉంది. ఓకే గోంగూర ఓకే, గోంగూర వచ్చిందా మరి? వచ్చింది, ఇగో ఏది? ఓకే, ఇది గోంగూర వస్తుంది. ఓకే, స్టూల్ కావాలా చిన్న స్టూల్? తీసుకొస్తాగు. ఇదే చిన్న స్టూలు. కూర్చో, కూర్చొని పెట్టు. ఎన్ని పెట్టావు అందులో? పెట్టేసి అడ్డం వస్తుంది అంటవా? ఇగో ఇందులో పెట్టచ్చు. అయితే 1 2 3 చాలే. బెండ మొక్కలు నాటుకుంటున్నామండి వేరే తోటలలో. అయ్యో ఓ రన్నింగ్ రేస్.
నానా గీరత్నానా ఓకే ఓకే సరే సరే టూ మచ్ చేస్తుంది సరే సరే ఓకే ఓకే గుడ్ బాయ్ ఒరే ఆగురా నేనే ఓకే నేనే అదే నువ్వే నన్ను కాపాడింది నన్ను రక్షించింది నువ్వే ఆ కుక్కని మా చెల్లె ఫస్ట్ 2 days దాన్ని కాపాడిందండి అందుకే అది చాలా ఎంత కృతజ్ఞత మర్చిపోలేదు మేము పైకి వచ్చినప్పుడల్లా మా దగ్గరికి వస్తుంది అనమాట సో కుక్కల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ కుక్కలు ఉన్నాయి మొక్కలు ఉన్నాయి నో ప్రాబ్లం ఓకే ఇందులో 2 పెట్టలేదు చాలు ఇగో ఇందులో ఒకటి ఇక్కడ పెట్టచ్చు అదే చపాతి చాయ్లో చపాతి మీరు లేనప్పుడు ఎట్లుందక్క మరి మిమ్మల్ని మిస్ అయినా అవునా అచ్చా అచ్చా ఓకే మీది ఇక్కడనే డిసైడ్ అయిపోయిందా అన్న అవునా అదే మీరు కంగ్రాట్స్ హ్యాపీ వీళ్ళకి కూడా హ్యాపీ మాకు కూడా హ్యాపీ అచ్చా ఇక మళ్ళీ పోయే అవసరం లే అవసరం ఉంటే ఎత్తుకుంటే ఉంటుంది కమ్మున వాటర్ కావాలా ఇందులో ఏమన్నా పిచ్చి ఏమన్నా ఉన్నాయా పిచ్చి మొక్కలు అంటే లేవు బాగానే పిచ్చి అంటే ఓకే ఎదుగా నీళ్ళు ఏం కాదు ఉండండి పెరిగితే తోటకూర అయితే కోసేసుకోవచ్చు దిస్ మట్టి ఈజ్ వెరీ నైస్ చూడండి మట్టి ఎంత చక్కగా ఉందో ఇదంతా మా డాడీ చాలా కష్టపడి కలిపి పెట్టారండి సో అందుకోసం మేమేం తీసేయకుండా వాటిలో మళ్ళీ మొక్కలు పెడతా ఉన్నాము ఓకే ఏం చెట్టు ఇది ఓకే స్టిల్ బెండకాయ పెడుతున్నామండి ఎస్ కింద మా కాగడ మల్లి కూడా వచ్చిందండి చూపిస్తాను మీకు ఫ్లవర్స్ చెట్లు మీరు చెట్లు పెట్టడం ఎక్కడ నేర్చుకున్నారు నాకెవరు నేర్పించక్కర్లే నేనే నేర్చుకున్నా ఓకే మొన్న కొన్నాం కదా అందుకే ఇక్కడే తిరుగుతుండు మళ్ళీ కొంటారేమో ఇందులో ఒకటి పెడతావా
ఈజీగా అట్లా వెళ్ళిపోతుంది కదా చిన్నజీ తోతే. మెత్తగా ఉంది కొంచెము. నానింది కదా. అవును. ఇవి పెద్దగా అయితే కాడలు కిందకు ఉంటాయి, కొమ్మలు పైకి వస్తాయి. పర్లేదులే, ఒక్కొక్కటి పక్క పక్కన పెరుగుతాయి. సో ఇవి కూడా పెట్టేసాం ఫ్రెండ్స్. ఇంకా బెండకాయ మొక్కలు మంచిగా పెరిగి బెండకాయలు కూడా వస్తాయని ఆశిస్తున్నాము. సో ఈరోజు మరి మనం ఇంతవరకు చేసుకున్నాము. ఓకే, ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, బాయ్.